రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రియులగా చదువుదాం. దేవునికి వందనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనగా దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక శరీరములో మనకు అనేక అవయవములు ఉండి నన్ను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రయోజనవరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించుదము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచి పెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలేను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను. చెడ్డ దాన్ని నశించుకొని మంచి దాన్ని హత్తుకొని ఉండుడి. సహోదరి ప్రేమ విషయములో ఒకరినొకడు అనురాగము గలవారే, గణిత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాందులు కాక ఆత్మీయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరముల్లో పాల్పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి. ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చువాటి యందు మనసు ఉంచగా తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోనవద్దు. కీడుకు ప్రతి కీడెవనికని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనగా దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుడా నా పని, నేనే ప్రతిఫలము నిత్తుడు అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆగిలి గోని ఉండే అతనికి భోజనం పెట్టుము, దెప్పి గోని ఉండే దాహమిమ్ము. అలాగ చేయడం వలన అతని తల మీద నిప్పులు ఉప్పుగా పోయిదు. కీడు వలన జయింపబడగా మేలు చేత కీడును జయించుము. Amen. Romans chapter 12. I beseech you, therefore, brethren, by the mercies of God, that ye present your bodies a living sacrifice, holy, acceptable unto God, which is your reasonable service. And be not conformed to this world, but be ye transformed by the renewing of your mind, that ye may prove what is that good and acceptable and perfect will of God. For I say, through the grace given unto me, to every man that is among you, not to think of himself more highly than he ought to think, but to think soberly, according as God hath dealt to every man the measure of faith. For as we have many members in one body, and all members have not the same office, so we, being many, are one body in Christ, and every one members one of another.
Having then gifts differing according to the grace that is given to us, whether prophecy, let us prophesy according to the proportion of faith, or ministry, let us wait on our ministering, or he that teacheth on teaching, or he that exhorteth on exhortation, he that giveth, let him do it with simplicity, he that ruleth with diligence, he that sheweth mercy with cheerfulness. Let love be without dissimulation. Abhor that which is evil, cleave to that which is good. Be kindly affectionate one to another with brotherly love, in honor, preferring one another, not slothful in business, fervent in spirit, serving the Lord, rejoicing in hope, patient in tribulation, continuing instant in prayer, distributing to the necessity of saints, given to hospitality. Bless them which persecute you, bless and curse not. Rejoice with them that do rejoice, and weep with them that weep. Be of the same mind one toward another. Mind not high things, but condescend to men of low estate. Be not wise in your own conceits. Recompense to man, no man evil for evil. Provide things honest in the sight of all men. If it be possible, as much as lieth in you, live peaceably with all men. Dearly beloved, avenge not yourselves, but rather give place unto wrath. For it is written, Vengeance is mine, I will repay, saith the Lord. Therefore, if thine enemy hunger, feed him. If he thirst, give him drink. For in so doing, thou shalt heap coals of fire on his head. Be not overcome of evil, but overcome evil with good.